హలో ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వర్షం పడుతుందో పొద్దున్న మా ఇంటి దగ్గర. ఈ వర్షాకాలం చక్కగా తయారు చేసుకునే కరకరలాడే ట్రయాంగిల్ చిప్స్ విత్ స్పైసీ డిప్ చట్నీ. దీంతో నేను మంచి స్నాక్ 5 మినిట్స్లోనే చేసుకునే స్నాక్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇలాంటి వంటలు కావాలంటే అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ వస్తాయంట. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 పెద్ద టమాటాలని వేసుకోవాలి. అందులో 3 వెల్లుల్లి రెబ్బలు, 5-6 కొత్తిమీర రెమ్మలు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ 2 వేసుకోవాలి. అందులోనే ఒక పెద్ద క్యాప్సికమ్, అలాగే 1 అంగుళం అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 10-15 మిరియాలు, తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా చింతపండు, ఇది ఆప్షనల్ అనమాట, అది వేసుకొని నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే డిప్ చట్నీ. ఎంత టేస్ట్గా ఉందంటే మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. ఇందులో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, తాలింపు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. తయారు చేసుకొని 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కావాలి మనకి మిగిలిపోయిన రోటీలు. చూసారా, నా దగ్గర రాత్రి రోటీ చేస్తాను అనమాట, అవి మిగిలిపోయినాయి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోటీల్ని బయటకు తీసి వీటిని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి, అంటే త్రిభుజాకారంలో కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్ ఏదైనా కట్ చేసుకోవచ్చు, అంటే ట్రయాంగిల్ షేప్ చూడడానికి బాగుంటుంది కాబట్టి ట్రయాంగిల్ షేప్లో కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మిగిలిన ముక్కల్ని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవే చిప్స్ లాగా తయారవుతాయి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసి మరిగిన తర్వాత ఈ కట్ చేసుకున్న ట్రయాంగిల్ చిప్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అంటే వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలన్నమాట. 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ రోటీ కాల్చుకున్నవి కదా ఇవి. ఈ విధంగా ఆ 2 వైపులా తిప్పి క్రిస్పీగా ఎప్పుడైతే అవుతుందో అంతవరకు వేయించుకోవాలి. దాదాపు 2-3 నిమిషాలు పడుతుంది. చూడండి ఎంత క్రిస్పీగా అయిందో. ఈ విధంగా అయ్యేంత వరకు చక్కగా వేపుకోవాలి. వీటిని పేపర్ నాప్కిన్లో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత మీరు సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో కరకరలాడే మిగిలిపోయిన రోటీలతో తయారు చేసుకున్న ట్రయాంగిల్ చిప్స్ రెడీ అయిపోయినాయి. ఇవి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. ఒకవేళ మీకు చిన్నపిల్లలు ఉన్నట్లయితే డిప్ చట్నీ లేకుండానే ఓన్లీ చిప్స్ని సర్వ్ చేయండి. చూసారు కదా, కరకరలాడుతున్నాయి. ఈ విధంగా మిగిలిపోయిన రోటీల్ని చిప్స్ లాగా మార్చేసేయండి. డిప్ చట్నీ ఎంత బాగుందంటే నేను చెప్పలేను అనమాట. నాకు మాత్రం చాలా బాగా నచ్చేసింది. మీ పిల్లలు చిన్నవాళ్ళు అయితే ఓన్లీ చిప్సే సర్వ్ చేయండి. కొంచెం పెద్ద పిల్లలు అయితే డిప్ చట్నీతో సర్వ్ చేయండి. ఈ చట్నీని 2 రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసుకోవచ్చు. ఈ చిప్స్ని మిగిలిన రోటీ చపాతీతోనే కాకుండా అప్పటికప్పుడు కూడా రోటీలు చపాతీలు చేసుకొని వాటితో ట్రై చేయొచ్చు. ఈ వర్షాకాలంలో 5 నిమిషాల్లో తయారు చేసుకునే స్నాక్ చూసారు కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.